శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యుభరాజముఖం నమామః. అమరీ కబరీవార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వచ్చ హనుమత్స్మరణాత్ భవేతు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్యో భగవాన్ ఋషిః. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वा नरीन् वत्स समरे विजयिष्यसि. आदित्य हृदयं पुण्यं सर्वशत्रु विनाशनं जयावहं जपे नित्यं अक्षय्यं परमं शिवं. सर्वमंगलमांगल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनं आयुर्वर्धनमुत्तमम्. रश्मिमन्तं समुज्यन्तं देवासुर नमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरं. सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः. एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमो ह्यपंपतिः. पितरो वसवः साध्या यश्विनौ मरुतो मनुः वायुर्वन्यः प्रजा प्राणाः ऋतुकर्ता प्रभाकरः. आदित्यः सविता सूर्यः खगः पूषा गवस्तिमानो सुवर्णसदृशो भानुः स्वर्णरेता दिवाकरः. हरिदश्वः सहस्रार्चिः सप्त सप्तिर्मरीचिमान् तिमिरोन्मदनः शम्भुः त्वष्टा मार्ताण्डकोऽंशुमान्. हिरण्यगर्भः शिशिरः तपनो भास्करो रविः अग्निगर्भो अदितेः पुत्रः शङ्खः शिशिरनाशनः. व्योमनाथः तमोभेदी ऋग्यजुस्सामपारगः घनवृष्टिरपां मित्रो विंध्यवीधिप्लवङ्गमः. आतपी मण्डली मृत्युः पिंगलः सर्वतापनः रविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः. नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन् नमोऽस्तुते. नमः पूर्वाय गिरये पश्चिमाय अद्रये नमः. ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः. जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः. नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः. नमो उग्राय वीराय सारंगाय नमो नमः. नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः. ब्रह्मेशानाच्युतेशाय सूर्याय आदित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः. तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय अमितात्मने कृतघ्नघ्नाय देवाय
జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరామాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి ప్రభుః ఏన మాపత్సు కృచ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ నవసీదతి రాఘవ పూజస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తతో గస్యో జగామ చ యథాగతం ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకో భవత్తదా తదరయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వేదం పరం హర్షమవాప్తవాన్ త్రిరాజమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమతో సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవతు అధరవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనః పరమం ప్రగృహ్యమాణః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయాన్నే శ్రీరామచంద్రుడికి అగస్త్య మహాముని యుద్ధ మధ్యంలో బోధించాడు. అంతా కలిపి 3-4 లేక 5 నిమిషాల కంటే ఎక్కువ సమయాన్ని మించదు. ఇది అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి యుద్ధ మధ్యంలో ఉపదేశించిన ఉపదేశం. దీని పేరు ఆదిత్య హృదయం. ఇక్కడ మనకు వెంటనే ఒక సందేహం తల ఎత్తుతుంది. తల ఎత్తాలి కూడా. తల ఎత్తితేనే మనం సాధనా మార్గంలో ఉన్నట్లుగా లెక్క. ఏమిటా సందేహం అన్నట్లయితే, శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కదా. మరి ఈ అగస్త్య మహర్షి, ఈయన మహర్షి, ఆ పదాన్ని సాధించుకున్నవాడు, తపస్వి. ఎవరిని గురించి తపస్సు చేశాడు ఆయన? పరమాత్మని గురించి, మహావిష్ణువు గురించి. ఆ మహావిష్ణువు యొక్క అవతారానికే అయిన శ్రీరామచంద్రుడికే ఈయన అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం బోధించడంలో ఆంతర్యం ఏమిటి అని గనక మనం ఒక్క ప్రశ్న వేసుకుంటే జవాబు తోచటం ఎక్కువ సమయం పట్టదు. అది కూడా సరైన జవాబే మనకి వస్తుంది. ఏమిటది అంటే, ఆయన మహావిష్ణువు కావచ్చు, మరొకరు కావచ్చు, సాక్షాత్తు ఈ ఈ ఈ సృష్టికి అంతటికి ఆత్మస్వరూపమే కావచ్చు. ఎలాగా? ఆభరణాలన్నింటికి బంగారంలాగా, ఘటాదులన్నింటికి మృత్తులాగా కావచ్చు. కానీ ఇప్పుడు ఆయన మానవ మాత్రుడుగా ఉన్నాడు. మానవుడికి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. ప్రస్తుతం ఈయన పరిశ్రాంతుడిగా ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. మానవ మాత్రుడు కాబట్టే అలసిపోయాడు. దేవతలకి, అందులో నిర్గుణ స్వరూపుడైన పరమాత్మకి అలసట అనేది ఉండదు. ఎందుకని? ఏ కారణం ఉండదు కాబట్టి. అక్కడ ఆయన కారణహీనుడు కాబట్టి, కారణాలకి అతీతమైన వాడు కాబట్టి ఆయనకు అలసట ఉండదు. కానీ కారణాలకి లోబడి జన్మని స్వీకరించాడు కాబట్టి శ్రీరామచంద్ర ప్రభువు ఇక్కడ అలసట పొందాడు.
శ్రీరామచంద్రుని యొక్క వంకతో అగస్త్య మహర్షి, అంటే పోని అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడు ఇద్దరూ కలిసి మనలాంటి సాధకులకి ఒక మహోపకార సదృశమైనటువంటి ఉపదేశాన్ని చేస్తున్నారు. మనం అదే ఆదిత్య హృదయం. మనం రమణీయం రామాయణ మార్గం అనే శీర్షికతో బాలకాండ నుంచి తపస్వాధ్యాయ నిరతం ఆ శ్లోకం దగ్గర నుంచి ప్రార్థనా శ్లోకం దగ్గర నుంచి ఇంతవరకు కూడా రామాయణం ఏ పరమార్థాన్ని చెబుతున్నది అనే అన్వేషణలోనే రామాయణ అధ్యయనం చేస్తున్నాం. ఆ అధ్యయనం యొక్క సాక్షాత్తు ఫలిత రూపమైనటువంటి ఒకానొక పెన్నిధి మనకి ఇక్కడ ఇప్పుడు ఈ ఆదిత్య హృదయం రూపంలో లభిస్తున్నది శ్రీరామచంద్రుడి ద్వారా. ఆయన తానే మానవుడుగా ఉంటూ మానవులమైన మనకి ఒక తరుణోపాయాన్ని చూపిస్తున్నాడు. ఎలాగా? తాను అనుభవించి పరిశ్రాంతిని అనుభవించి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి తద్వారా సంపూర్ణమైనటువంటి స్వస్థతను చేకూర్చుకొని పరమాత్మ స్వరూపాన్నిగా తాను భావిస్తూ తనకి ఎదురైనటువంటి కష్టాన్ని ఒక క్షణంలో నిర్జించుకోవటానికి సిద్ధమవుతున్నాడు. ఇది మనకి రావలసిన సందేహమే. దానికి మనం జవాబు ఈ విధంగానే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇది ఈ రామాయణ అంతర్గతంగా ఉన్నటువంటి ఈ ఆదిత్య హృదయం ఉన్నదే, ఇది దీనితో పాటు సుందరకాండ, ఈ రెండింటిని మానవుడికి ఈ మానవ ఉపాధిలో దారిభత్యం దాన్నే పాధేయము అంటారు. దారిభత్యం ఉండాలి, లేకపోతే దారిలో ఆకలేస్తే ఎలా ముందుకు వెళ్ళలేం. మరి జీవుడి ప్రయాణానికి నిజంగా దారిభత్యం ఏది? ఈ రెండే, సుందరకాండం, ఆదిత్య హృదయం. అలాగే రామాయణం భాగవతాల్లో కూడా ఇటువంటి దారిభత్యాలు నిక్షిప్తం చేశారు మహర్షులు. భారతం ఏం చెప్తున్నది? సాక్షాత్తు శ్రీకృష్ణ పరబ్రహ్మే వచ్చి భగవద్గీతని ఉపదేశించి నేను చెప్పినట్లు చెయ్యండి నన్ను చేరతారు అని చెప్పాడు. అది సూటిగా పరమాత్మ చేసిన ఉపదేశం. ఇక్కడ రామావతారం అవతరించి మానవుడుగా ఉంటూ మనలో ఒకడుగా ఉంటూ మనకు చేసిన అనుభవపూర్వకమైన ఉపదేశం. అలాగే భారతంలో మరొక అద్భుతమైనటువంటి సందేశం ఉన్నది, విష్ణు సహస్రనామం. భగవద్గీత, విష్ణు ఇంకా ఉన్నాయి అనేకం. ఈ రెండు ఎక్కువగా ప్రజా ఆదరణ పొందినాయి. ఎందుకని? ప్రజలంటే ఎవరిక్కడ? సాధకులు. సాధకులకి లోపల ఒకానొక ఇది ఆవేదన. ఏమిటి ఆవేదన? ఎలాగోలా ఈ ఉపాధి నుంచి బయటపడాలి. అదే ఉందండి, దానికోసం ఏమి ఆందోళన పడక్కర్లేదు, ఉపాధి నుంచి బయటపడతాం. ఇది అందరూ చెప్పే మాటే. వేదాంతులు, వేదాంత విరోధమైనటువంటి అనేక పక్షాల వారు అందరూ చెప్పేది ఒక మాటే. మీరేం కొత్తగా చెప్పేదేముంది ఇందులో? అందరూ బయటపడతారు, మరణమే అన్నింటికి మూలం, తప్పేముంది దానికి? కాబట్టి మీరేం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, శుభ్రంగా జీవితాన్ని అనుభవించండి, కూర్చోండి, పోయే నాటికి పోండి. అది కాదు. విష్ణు సహస్రనామం కానీ, భగవద్గీత కానీ, ఇక్కడ సుందరకాండ కానీ, ఆదిత్య హృదయం కానీ, అలాగే భాగవతంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం కానీ, రుక్మిణీ కళ్యాణం కానీ, మరి ఇంకా అనేక గీతలు కానీ, ఇవన్నీ ఉపదేశించేది ఏమిటి అంటే, జన్మించటం, కొంతకాలం ఎంతకాలం ప్రాప్తమో అంతకాలం ఉండటం, పోవటం బాబు, ఇది
కాదు. నీకు తెలియకుండా వచ్చి ఉపాధిలో పడ్డ మాట వాస్తవమే, కానీ శ్రీరామాదులు తెలిసి స్వీకరించారు అవతారాన్ని, అది వేరు, అలా ఉంచు. మనలాంటి వాళ్ళం తెలియక వచ్చి ఉపాధిలో పడ్డాం, కానీ తెలిసి దీంట్లో నుంచి బయటపడాలి. అదే అమృతత్వ మానసు. అమృతత్వాన్ని పొందటం అంటే అదే. లేకుండా పోతే, అమృతత్వాన్ని తెలుసుకోకుండా పోతే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. పర్వాలేదండి, మేము ఈ పునరపి జననంతో సరిపెట్టుకుంటాము అంటే సరిపెట్టుకోవచ్చు, ఎక్కువ మంది చేసేది అదే. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు కాకపోతే రేపైనా ఈ విషయాన్ని గ్రహించాలి. మానవ జాతి మొత్తం గ్రహించాలి తప్ప మిగిలిన జాతులు, మిగిలిన ప్రాణికోటికి వలన కాదు. అందుకనే దోమ దగ్గర నుంచి మానవుడి దాకా మధ్యలో ఏనుగును పెట్టండి. మానవుడి దాకా అందరూ ఈ పరమపద సోపాన పటంలో పైకి వెడుతున్నటువంటి వరుసలో ఒక అద్భుతమైన దృశ్యం అది. ఈ పుట్టిన ప్రతి ప్రాణి తన యొక్క స్వస్థలానికి చేరుకునే ప్రయత్నం. అందరూ వెడుతున్నారా అంటే మధ్యలో పడిపోతున్నారు, మళ్ళీ ఇలా 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 అనుకుంటూ పైకి వెడుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే మనకు ఒక దృష్టి ఏర్పడాలి. అందులో అందరికంటే ముందు ఉన్నాం సాధకులమైన మనం. అది మన అదృష్టం. ఈ ఉపాధి లభించిన ఈ ఉపాధిని మనం సద్వినియోగపరుచుకుంటున్నాం అనడానికి ఆ దృష్టే ప్రధానమైనటువంటి కారణంగా మనకి భాషిస్తున్నది. కాబట్టి రామాయణ భారత భాగవతాలు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు ఎందుకు పనికొస్తాయి? దేనికైనా పనికొస్తాయి. ఏమిటి అవి అంటే, ఇప్పుడు ఇందులో ఆదిత్య హృదయం సుందరకాండ పారాయణం వల్ల ఏం లభిస్తుందని చెప్పారు? రామాయణ పారాయణం చేసిన ఫలితం అంతా లభిస్తుంది అని చెప్పారు. అలాగే ఎందుకు ఇంకా ఏమిటి అందులో విశేషం? హనుమంతుడు సహజ శుభగుడు సుందరుడు, అలాగే శివాంశ సంభూతుడు. కాబట్టి ఆయన ద్వారా మనకి సుందరకాండ ఫలితం లభిస్తుంది. అలాగే ఆదిత్య హృదయ పారాయణం వలన కూడా లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. ఎందువల్ల? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం అంటే ఏమిటి? ఈ శరీరం యొక్క ఆరోగ్యమే కాదు, మనసు యొక్క ఆరోగ్యం కూడా. ఇది కూడా భాస్కరుని వలననే లభిస్తుంది. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము రెండూ కూడా, ఆధ్యాత్మికమైన ఆరోగ్యము, ఈ రెండూ కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని కదా పెద్దల మాట. కాబట్టి భాస్కరుడు అంటే ఆదిత్యుడు అంటే భాస్కరుడే. ఆదిత్య హృదయ పారాయణం దీని వలన లభిస్తుంది. ఇదే సూర్యోపాసన అంటే. ఈ ఉపాసన అనాది కాలం నుంచి మనకి పెద్దలు తాము ఆచరించి ఆ ఫలితాన్ని చూడండి అయ్యా బాబు, మేము ఆచరణలో ఎలా ఉన్నత స్థితికి పెడుతున్నామో, ఏ ఫలితాలు సాధిస్తున్నామో అది మీరు చూసి గ్రహించి తెలుసుకోండి. మీలో యోగ్యులైన వాళ్ళకి మేము చెప్తాము. మేము చెప్పటంతో పాటు మీరు కూడా చూసి గ్రహించి తెలుసుకోండి అని అప్పటి నుంచి ఇప్పటికీ ఒక సంప్రదాయబద్ధమైన ధోరణిలో ఈ ఆదిత్య హృదయ ఉపాసన అనేది వస్తూనే ఉన్నది. సూర్యుడు ఆరాధ్య స్వరూపుడు, ఆయన సర్వదేవాత్మకుడు. కాబట్టి సూర్యోపాసన అంటే అర్థం ఏమిటి అంటే ఉపాసన ప్లస్ జ్ఞానం అన్నమాట. ఉపాసన అంటేనే బాగుందండి, సూర్యుడిని ఉపాసించడం అని తెలుస్తోంది. ఉపాసనా పద్ధతి కూడా ఉన్నది. కర్మ పద్ధతి, ఉపాసనా పద్ధతి, జ్ఞాన పద్ధతి అని వేదం చెప్పిందని అంటున్నారు. ఆ ఉపాసనను అనేక మంది గురువు ద్వారా ఉపాసన మంత్రాలను స్వీకరిస్తారు, ఉపాసన చేస్తారు, ఫలితాన్ని పొందుతారు. మళ్ళీ ఈ జ్ఞానం ఏమిటి అంటే కర్మలు గాని ఉపాసన గాని ఈ రెండు క్రమక్రమంగా భక్తిగా మారి ఆ భక్తి అంతటితోటి ఆగిపోకుండా ఇంకా పరిణతి పొంది ముందుకు వెళ్ళి జ్ఞానంగా పరిణమించి జ్ఞాన కుసుమంగా వికసించి నీకు ఆ విధమైనటువంటి మోక్షం అనే సువాసనను నీకు అందించాలి. అది ఈ మూడు కలిపి ఒకటే ప్రయత్నం తప్ప దేనికి దానికి
దేని దారి దాంది కాదు. మూడు కలిపి ఏకీకృతమైనటువంటి మార్గమే. అలాగా అని చెప్పి కర్మలతోనే సరిపెట్టుకోవచ్చును, ఉపాసనతోనే సరిపెట్టుకోవచ్చును. ఈ రెండు లేకపోయినా ఒకేసారి జ్ఞాన మార్గంలోకైనా వెళ్ళవచ్చును. అర్హతని బట్టి ఎవరెవరు ఏ ఏ ప్రక్రియని ఆచరిస్తారో, ఆచరించడానికి సన్నద్ధం అవుతారో, వాళ్ళ ప్రారంధం వాళ్ళని ఆ విధంగా తోసుకొచ్చి ఆ ప్రక్రియకు అనుసంధానం చేస్తుందో అది దాన్ని బట్టి వాళ్ళ కర్మని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకళ్ళు తక్కువ కాలంలోనే ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు మోక్షాన్ని పొందవచ్చు, మరొకరు దీర్ఘకాలం పట్టవచ్చు. అది అంతా ఆయా పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఉపాసన, జ్ఞానం, విగ్రహాలలో పరమాత్మని ఎంతమంది దర్శించగలరు? విగ్రహం శ్రీ కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళి మనం చెప్పుకున్నాం గతంలో. కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళి కోదండరాముణ్ణి గనక చూడగానే మొత్తం రామాయణ కథంతా ఆ కోదండం దేనికి ప్రతీక? ఆ కోదండం ప్రయోజనం ఏమిటి? అయినా శ్రీరామచంద్రుడు కోదండాన్ని ఇలా చేత్తో పట్టుకొని మనకు దర్శనం ఇవ్వటం ఏమిటి? దీనివల్ల మనం గ్రహించవలసింది ఏమిటి? రామాయణం చెప్పింది ఏమిటి? రామాయణం మనం అధ్యయనం చేసినప్పుడు ఏం తెలుసుకుని మన బుర్రలో నిక్షిప్తం చేసుకున్నాం? ఆ విషయాలన్నీ ఒకసారి గుర్తుకు రావాలి. ఎప్పుడు? కోదండరామస్వామిని చూస్తే. ఆయన ఒక భుజం వెనక అమ్ముల పొది, పక్కన అమ్మవారు సత్స్వరూపిణి, ఆయన చిత్స్వరూపిణి. మరి ఈ పక్క లక్ష్మణుడు వేరు, శ్రీరాముడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. మనకి ద్వైతం బాగా వందల వేల లక్షల జన్మల నుంచి అలవాటు అయిపోయింది కదా. కాబట్టి నీకు అలవాటైన దాన్ని చూపించి ఈ అలవాటు తప్పని చెప్పటం కోసం ఆయనే చతుర్థ విభజ్య ఆత్మానం, అందులో లక్ష్మణ అంశం ఒకటి. లక్ష్మణుడిని పక్కన పెట్టుకున్నాడు. తాను చేయవలసిన పనులన్నింటినీ లక్ష్మణుడి చేత కాదనిపించి తాను అవుననిపిస్తే అది మన మనస్సుకి బాగా హత్తుకుంటుంది. అందుకని ఆయన లక్ష్మణుడిని తీసి తెచ్చుకున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ముగ్గురున్నారన్న మాటే గాని ముగ్గురు కాదు, ఒక్కటే తత్వం. ఇది అద్భుతమైన విషయం. ఇది ఎంత తీవ్రంగా మనస్సుకి భావన పడితే మనం అంత చరితార్థులం అవుతాం. ఆ ముగ్గురు ఏమిటంటే, అదిగో పక్కన ఆయన ఉన్నాడు కదా ఆంజనేయ స్వామి, ఆయన అంతే. భక్తుడు భగవంతుడు ఒకటే. ఆంజనేయుడు కూడా ఆయన నిరంతరం ఆత్మతత్వంలోనే ఉంటాడు. ఆత్మతత్వం ఏది? శ్రీరామతత్వమే. ఆ శ్రీరామతత్వం ఆంజనేయుడి దగ్గర ఒక ఆత్మతత్వంగా, మనలాంటి వాళ్ళ దగ్గర మరొక ఆత్మతత్వంగా ఉంటుందా? ఉండదు. ఆత్మతత్వం ఎక్కడైనా ఒకటే. ఎక్కడైనా ఒకటే అయినప్పుడు అందులో రెండు ఉండవు. కాబట్టి అక్కడ నలుగురున్నా ఒకే తత్వం. ఇది హేతుబద్ధంగా నిరూపించబడినటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయం. మరి నలుగురిని ఎందుకు పెట్టుకున్నారు మీరు ఆ విగ్రహాలుగా అంటే, తద్వారా భిన్నత్వం నుంచి ప్రపంచాన్ని, సృష్టిని చూసి, సృష్టిలో ఉన్న వైవిధ్యాన్ని చూసి, ఈ వైవిధ్యం అంతటిలోనూ పరుచుకొని ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నువ్వు చూడటం కోసం అలా పెట్టడం జరిగింది. ఈ ఆదిత్య హృదయ పారాయణం కూడా అందులో భాగమే తప్ప ఇది వేరైనది కాదు. విగ్రహాలలో పరమాత్మని చూడటం కొద్ది మందికి మాత్రమే సాధ్యం కాబట్టి మరి మనకి ఎప్పుడు తెలుస్తుంది? సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ. అందుకు వచ్చింది ఆదిత్య హృదయం. అంటే సాధకుల్లో అంతస్తుల్ని బట్టి కొంతమందికి విగ్రహాలను చూస్తే, మరి కొంతమందికి అంతకంటే అతీత దృష్టికి వెళ్తే ఇలా ఆ అంతరాల్ని బట్టి వాళ్ళ యొక్క యోగ్యతలు ఏర్పడుతూ ఉంటాయి. సూర్యుడు మనకి ప్రత్యక్షంగా కనపడేటటువంటి దైవం కదా. ఇంకొక మాట చెప్తున్నది కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు
ఈ ప్రజానీకం అంటే ఈ ప్రాణికోటి అంతా అని అడిగితే పిపలాద మహర్షి చెప్పిన జవాబు ఏమిటి? ఆ పరమాత్మ సూర్యుడిని చంద్రుణ్ణి సృష్టించాడయ్యా, వీళ్ళిద్దరి వల్ల లోకాల సృష్టి జరుగుతుంది అని. అందులో మొట్టమొదట సృష్టించింది సూర్యుడినేను, ఆ సూర్యుడి ద్వారా ప్రాణాన్ని వ్యాప్తి చేశాడు. ఆ ప్రాణమే ఇప్పుడు ఉన్నది, నీలోను నాలోను ఉన్నది ప్రాణమే. ఈ ప్రాణం మనకి ఎవరి వల్ల వస్తున్నది? తల్లి గర్భంలో ఉన్న శిశువు ప్రాణానికి ఎలా పొందుతున్నది అంటే అదిగో ఆ సూర్య భగవానుడి యొక్క ఇదే. ఇక్కడ తల్లిదండ్రులు ఆధారంగా ఉన్నారు కాబట్టి ప్రాణం ఏర్పడుతోంది, ప్రాణానికి ఒక ఉపాధి ఏర్పడుతోంది అని మనం అర్థం చేసుకుంటున్నాం. అది నిజమే. కానీ ఏ ఆధారము లేకుండా గాల్లోనే ఏర్పడేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మ జీవులు ఉన్నాయి. ఇవి ఎక్కడవి? అవే ఆ సూర్యకిరణాల ద్వారా ఉత్పత్తి అయినవే, మళ్ళీ ఆ సూర్యకిరణాల్లోకి వెళ్ళిపోయేవే. కాబట్టి సూర్య భగవానుడే ప్రత్యక్ష దైవం. ఇది ఒక నీకు రాత్రిపూట చీకట్లో వెళ్ళాలి అంటే దారి కనపడదు కదా. కాబట్టి నీకు ఏమి ఇచ్చాడు ఆ భగవంతుడు? ఒక చేతి కాగడా లాంటి వెలుగు దివ్య ఇచ్చాడు. ఆ దివ్య పట్టుకుని దారి చూసుకుంటూ వెడతావు నువ్వు. అలాగే నీకు సాధనా మార్గంలో ఒక విశేషమైనటువంటి ఆలంబనాన్ని ఇచ్చాడు. అదే సూర్య భగవానుడు. ఎవరిచ్చారు? పరమాత్మే ఇచ్చాడు. ఎలాగా? ఈ సృష్టి మొత్తంలో ఆభరణంలో ఏ విధంగా ప్రతి అణువులో అంతః బహిః సర్వత్రా బంగారం వ్యాపించి ఉన్నదో, అలాగే పరమాత్మ కూడా ఈ సృష్టి మొత్తాన్ని లోపల బయట ఆ అణువణువున వ్యాపించి ఉండి దీనికంటే మించి కూడా ఉన్నాడు. అటువంటి పరమాత్మ సూర్య భగవానుణ్ణి తన ఆ సూర్యుడిలో అంతర్భూతంగా ఉండి ఆ భగవంతు ఆ సూర్యుడిని నడిపిస్తున్నాడు. సూర్యుడినే కాదు సమస్త సృష్టిని ఈ దృష్టి గనక అలవాటు పడితే అది మోక్షానికి మార్గం అవుతుంది, దారి సుగమం అవుతుంది. ఇది అర్థం చేసుకోవటం చెప్పటం అంత తేలిక కాదు. చెప్పిన వాళ్ళకి కూడా అర్థం అవుతోందా అంటే అర్థం అవుతున్నది. అది అర్థం కాలేదు అంటే ఆత్మవంచన అవుతుంది. ఎంతవరకు అర్థమైందంటే అంతరాలు తమ భేదాలు. దానికోసం చెప్పేవాళ్ళు నిరంతరం తపస్సు చేయాలి, తపించాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ దృష్టి మార్పు కోసం ప్రయత్నం చేస్తే చాలు. ఈ రామాయణం ప్రవచనం లాంటి కార్యక్రమాలు కూడా ఈనాటికి పెద్దలంతా కూడా అనుసరిస్తున్నారు అంటే కారణం అదే. అది ఏమవుతుంది? ప్రత్యక్షంగా చెప్పటం వలన శరీరం అంతా, ఆలోచన అంతా రామాయణ నిమగ్నం అవుతుంది. తద్వారా సాధన మార్గం మరింత సుగమం అవుతుంది. అలా కాకపోతే కాదా అని కాదు, అది ఒక పద్ధతి, అది ఒక మార్గం అవుతుంది. కాబట్టి సూర్యుడిని ప్రత్యక్షంగా కనిపించే నారాయణ స్వరూపుడు కాబట్టి సూర్యుడిని ఏమన్నారు? ఆదిత్యుడు అన్నారు, సూర్య నారాయణుడు అని కూడా అన్నారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? కర్మలు, ఉపాసనలు, జ్ఞానము వేరు కాదు. వేరు కాదు అంటారేమిటి? వేరు కానప్పుడు ఏదో ఒక్క పేరుతోటే చెప్పొచ్చు కదా. 3 పేర్లు ఎందుకు? కర్మ అన్నారు, ఉపాసన అన్నారు, మళ్ళీ మూడవది ఏదో జ్ఞానం అన్నారు. అది అర్థం కావట్లేదు మాకు. కర్మ అంటే చక్కగా విధి విహితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మేము చేస్తాము. ఉపాసన గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకుని ఉపాసన చేస్తాము. ఈ జ్ఞానం ఏమిటి? అది తెలుసుకోవటానికే మనం రామాయణ మార్గాన్ని అనుసరించి వెళ్తున్నామని చెప్పుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఏమవుతోంది? కర్మలు మానవుని యొక్క మనస్సుని పరిశుద్ధం చేయాలి. అంటే ఆ మనస్సు ఏ గుణాలని అయితే ఆశ్రయించుకొని ఆ గుణాల వెనకపడి ఏడుస్తున్నదో ఆ గుణాలని ఆ మనస్సు నుంచి దూరం చేయటానికి కర్మలు ఉపయోగపడతాయి. ఆ కర్మలు క్రమంగా ఉపాసనకు దారితీస్తాయి. ఆ ఉపాసన
క్రమంగా భక్తికి దారి. ఉపాసన అన్నా భక్తి అన్నా ఒకటే. ఆ భక్తి దేనికి దారి తీస్తుంది అంటే జ్ఞాన మార్గానికి దారి తీస్తుంది. కాబట్టి మూడు వేరు కావు, ఒకదానికొకటి పరిపోషకాలే అవుతాయి. అలాంటి పూజను చేస్తూ పరమేశ్వరుణ్ణి అంటే స్వస్వరూపాన్ని భావించాలి. అంటే అప్పుడు కర్మ ఉపాసనలని కలిపే ఆచరిస్తున్నామని దానికి అర్థం. అలా చూడలేని కర్మ కేవలం యాంత్రికమే అవుతుంది. ఆ మాట కూడా పెద్దలు చెప్పారు. నీవు కర్మ చేసేటప్పుడు జ్ఞాన దృష్టి ఉండాలి, ఉపాసన చేసేటప్పుడు జ్ఞాన దృష్టి ఉండాలి. ఆ జ్ఞాన దృష్టి లేకుండా, జ్ఞానం అంటే ఏమిటో తెలియకుండా కర్మలు ఉపాసనలు చేసినా ఇది కేవలం యాంత్రికమే అవుతుంది. అలా అని చెప్పి పరిహరించమని నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పటం అర్థం కాదు. అలా కొంతకాలం చేసినా క్రమంగా అదే తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి యథార్థ విషయాన్ని చెప్పాలి కాబట్టి అలా చెప్పారే తప్ప అందులో వేరే నిరుత్సాహపరచడం అనే దానిగా మనం తీసుకోకూడదు. కానీ ఏమంటాం, ఫలం ఉండదు అని చెప్తారు పెద్దలు. కొంతమంది ఒక్కొక్కసారి పెద్దల మాటలు ఎలా ఉంటాయి అంటే శాపాలలాగా ఉంటాయి. అవి ఏం భయపడక్కర్లేదు. నువ్వు కర్మను ఆచరించడం మొదలు పెడితే చాలు, అసలు ఈ కర్మ ఉపాసన జ్ఞానం అనే వైపుకు నీ దృష్టి మళ్ళితే చాలు, అక్కడి నుంచే మొదలైంది నివారణ అనేది. కాబట్టి ఏ విధమైన నిరుత్సాహము అక్కర్లేదు, అధైర్యము అక్కర్లేదు. అలాగా అని చెప్పి నిరంతరము వాటిల్లోనే ఉండిపోలేకపోతున్నాం అనేటటువంటి ఆశంక, ఆ నిరుత్సాహం అక్కర్లేదు. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకే ఆ భావనల్లో ఉంటాము. సాధ్యం కాకపోతే మళ్ళీ ఈ లోకం, సంసారం, భార్య పిల్లలు, ఆస్తి పాస్తి వీటిల్లోకి వస్తాము. వచ్చి ఇందులోనే పడి ఉండం. అది వదిలేసి మళ్ళీ దీంట్లో నుంచి దాంట్లోకి, దాంట్లో నుంచి దీంట్లోకి. ఇది ఒక దశ. మానవుని యొక్క సాధనా మార్గం ఎలా పెడుతుంది, అనేక మెట్లు దాటుకుంటూ పెడుతుందని చెప్పాం. ఇది ఒక దశ, తప్పే ఉంది దాంట్లో. కాబట్టి మనం సరి అయిన దిశలోనే వెడుతున్నామనే సంతృప్తితో వెళ్తాం. కర్మ ఇప్పుడు ఇంకొక విశేషం చెప్పారు. కర్మకి మన కంటికి కనిపిస్తుంది, అలాగే మీరు చెప్పే జ్ఞానం కూడా కంటికి కనిపిస్తుందా అండి? కంటికి కనిపించదు. పోనీ ఎవరైనా చెబితే మేము చెవులతో వినగలమా అండి? వినలేవు. పోనీ మేము తెలుసుకొని మేము నోటితో చెప్పగలమా అండి? చెప్పలేవు. మేము స్పర్శతో అనుభవించగలమా అండి? అనుభవించలేవు. వీటన్నింటికి సాధ్యం కాకపోతే మాకెలా తెలుస్తుందండి? తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అనేది నీకు అనుభవంలో కానీ తెలియదు. కాబట్టి కర్మ స్థూల స్వరూపమే అని అనుకుంటే భావన అనేది సూక్ష్మ రూపం అవుతుంది. అదే బాహ్యంగా ఆ సూక్ష్మాన్ని ఆంతరం అని అనవచ్చు. అంటే కర్మ బాహ్యం, జ్ఞానం సూక్ష్మం. ఇంతే తేడా. ఆ తేడా చెప్పడానికే ఈ మాటలు 4 చెప్పవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సూర్యుడిని గురించి కనుక మనం భావన చేసినట్లయితే, ఉదయించే సూర్యుడికి గాయత్రి మంత్రంతో అర్ఘ్యం ఇచ్చి నిలబడి ధ్యానం చేస్తే అదే కర్మ, అదే ఉపాసన, అదే క్రమంగా జ్ఞానంలోకి నారుదు. శ్రీరామచంద్రుడు అంటే ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కాబట్టి ఆయన ఒక 3 సార్లు త్రిగుణితం జప్వా 3 సార్లు జపం చేసేసరికి ఆయనకి స్వస్వరూపం గుర్తొచ్చిందని చెప్పాం. మనకి 3 సార్లు కాదు, 3,03,30,000 అర్బుదాలు తప్పు లేదు. ఎందుకంటే ఇది బాగా ఈ శరీరం, రక్త మాంసాలు, ఈ త్రిగుణాలు బాగా పట్టేసినాయి. ఎప్పటి నుంచి పట్టినాయి? 100 సంవత్సరాల నుంచి పట్టినాయి. అదేమిటండి, మేము పుట్టింది మొన్నే కదా, 100 సంవత్సరాల నుంచి పట్టినాయి అని మీరు ఎలా చెప్పగలరు? అది తెలుసుకోవటానికి కూడా ఒక అనుభవ విశేషం అనేది ఉండాలి. అలానే తెలుస్తుంది తప్ప, లేకపోతే ఎందులో నాస్తికవాదం చోటు చేసుకొని మనిషిని పక్కదారి పట్టించేసే ప్రమాదం ఉన్నది. ఏమిటి దీనికి జవాబు అంటే,
ఆ గుణాలే ఈ ఉపాధిని వెతుక్కుంటూ వచ్చి ఇందులో పడి నువ్వైనాయి. నేను నేను అని నువ్వు అంటున్నావే, ఆ నేను అనేది ఉన్నదే, ఈ నేను ఎప్పుడైంది, ఈ నేను ఎందుకు తయారైంది? రెండు వచ్చి తయారై పడి. ఏమిటా? తల్లిదండ్రి అలా ఉంచండి, వాళ్ళ నిమిత్త మాత్రుడు, వాళ్ళనేం లేదు. ఏ రెండు వచ్చి పడినాయి? ఇటు పక్క నుంచి గుణాలు వచ్చి పడినాయి, ఇటు పక్క నుంచి ఇదిగో ఈ ప్రకృతిలో ఉన్నాయిగా పంచభూతాలు, ఈ 5 భూతాలు, పృథివీ తేజో వాయురాకాశాలు. ఇవి కొంత ముక్కల్ని కొంత ఇచ్చేసరికి ఈ గుణాలు వచ్చి ఈ వీటిని పట్టుకొని అప్పుడు నేను ఏర్పడింది. ఈ నేను నిజంగా ఇప్పుడు ఇదేం తెలుసుకోవాలి? ఈ నేను అనేది ఇది ఏర్పడక ముందే ఉంది, కానీ వచ్చి ఇందులో పడి ఇదైపోయింది. ఇప్పుడు నెమ్మదిగా ఇందులో నుంచి బయటపడటం, ఇదే జీవుడు మోక్షం పొందటం అంటే అర్థం. చాలా తేలిగ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే దృక్పథంలో మాత్రం మార్పు రావాల్సిందే. రాకపోతే మాత్రం ఈ చెప్పుకున్న మాటలన్నీ కూడా ఏమిటో అయోమయ స్థితిని కల్పిస్తాయి, లేకపోతే విసుగు పుట్టిస్తాయి, లేకపోతే ఇదిగో ఇలాంటి వాళ్ళంతా ఇలాంటి మాటలే చెబుతారు, ఇవి అర్థం కావు అని ఒక విముఖత్వం ఏర్పడి, వైముఖ్యం ఏర్పడి వదిలేయటం జరుగుతుంది. ఇవాళ వదిలేసినా మళ్ళీ రేపైనా ఇదే గమ్యం. రేపైనా అంటే ఈ జన్మ తర్వాత అయినా సరే. జన్మలు అనేది ఒక పెద్ద వివాదాస్పదమైన విషయంగా ఈ లోకం తయారు చేసి పెట్టింది. అసలు అక్కడ వివాదం అనేదే లేదు. జన్మలనే మాటలో వివాదం అనేది లేదు. ఇది నిరంతరం ప్రవాహం, ఇలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కర్మ, ఉపాసన, జ్ఞానం, ఈ మూడింటిని గురించి చర్చిస్తూ ఎందుకు మనం వీటిని గురించి చెప్పుకుంటున్నాము అంటే, నీకు ఆదిత్య హృదయం ఈ మూడింటికి చక్కటి స్థానమై కూర్చున్నది. అది మన అదృష్టం. ఆదిత్య హృదయంలో కర్మ ఉన్నది, ఉపాసన ఉన్నది. ఈ రెండింటి ఫలితంగా మేలు కలయికగా కుసుమంలాగా, పుష్పంలాగా పుష్పించినటువంటి జ్ఞానం కూడా ఉన్నది. ఈ రెండు లేదే, ఇప్పుడు నేల మొక్క రెండు లేదే పువ్వు రాదు. పువ్వు జ్ఞానంతో సమానం అనుకుంటే ఆ రెండు ఉండాలి, కర్మ ఉపాసన. వెంటనే కొంతమంది వచ్చి నాబోటి వాళ్ళు అడుగుతారు, మేము కర్మలు ఉపాసనలు పూర్తిగా చేయలేదండి ఈ జన్మలో, కానీ మాకు జ్ఞానం అంటే ఇలాంటి ఒక వర్గం ఉన్నది. మాకు జ్ఞానం అంటే మహా ఇష్టం, మాకు దాదాపుగా కొంత సరి అయిన జ్ఞానం ఏర్పడినటువంటి కాలం నుంచి శంకర భగవత్పాదులు ఏం బోధించారు, ఉపనిషత్తులు ఏం చెప్పినాయి అని తెలుసుకోవాలనే తహతహ జిజ్ఞాస ఉన్నది కదండి. అంటే ఈ జిజ్ఞాస నీకు ఎందుకు ఏర్పడింది? నీవు ఇంతకు పూర్వం ఎప్పుడో చాలా వందల సంవత్సరాల కిందటే, చాలా కాలం కిందటే, నీ ఆయువు కంటే మించిన ఆయు ప్రమాణం కలిగిన అంతకాలం నుంచి కూడా నువ్వు పూర్వం ఎప్పుడో కర్మలు బాగా చేశావు, పూర్వం ఎప్పుడో ఉపాసనలు బాగా చేశావు. ఆ ఫలితమే నీకు ఇక్కడ ఇప్పుడు జ్ఞాన దృష్టి, ఆ మొగ్గ అనేది ఏర్పడింది. వికసిస్తుందా వికసించదా అది వేరే సంగతి. వికసిస్తే జీవన్ముక్తుడవుతాడు, శుక మహర్షి లాంటి వాడు అవుతాడు. అవి ఇవి ఎందుకు, శ్రీరామచంద్రుడే అవుతాడు. ఒక్క శ్రీరామచంద్రుడే తన ఒక మనిషి జీవిత కాలంలో కర్మలు ఉపాసనలు కలిసి ఆ జ్ఞానం ఏ విధంగా వికసిస్తుంది అన్నదానికి ఆయన యొక్క జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన ఒక జీవితంలో సాధించాడు. మనం ఇప్పుడు ఒక తరగతిలో ఒక క్లాసులో ఒక కుర్రవాడికి 100కి 100 మార్కులు వచ్చాయి, కొంతమందికి 35 వచ్చి పాస్ అయ్యారు. మనం ఆ బాపతో ఇవాళ కాకపోతే రేపైనా సాధిస్తాం ఆశావాదమే తప్ప నిరాశావాదం ఎప్పుడూ ఉండకూడదు. ఆదిత్య హృదయంలో కర్మ ఉపాసన ఈ రెండు కలిసే ఉన్నాయి. ఇప్పుడు కర్మ ఉపాసన అనే మెట్టుకి పై మెట్టే జ్ఞానం అవుతుంది తప్ప
అది ఎప్పుడైనా ప్రారంభం కానివ్వండి. అంటే జ్ఞానం అంటే ఏమిటనమాట? సత్తు చిత్తు అనే భావన. చిత్ అంటే జ్ఞానం, సత్ అంటే ఉండటం. ఈ ఉండటానికి జ్ఞానం ఉండాలి, అదే చిద్భావన. ఈ జ్ఞానానికి ఉనికి కావాలి. ఉనికి వేరు, జ్ఞానం వేరు కాదు. మళ్ళీ రెండు ఒకటే, రెండు నిరాకారమైనవే. రెండు నిరాకారాలు ఉండవని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అదే ఒకే నిరాకారం. ఒక్క నిరాకారంలో భేదాలు ఉండవు. భేదం లేకపోయినా అది భేదంలాగా మనకు అనిపిస్తుంది. సత్తు వేరు చిత్తు వేరు అనిపిస్తుంది, అది దోషమే. ఎందుకని అనిపిస్తుంది మనకి? మనం ఇదే ప్రత్యక్షమైన హేతువు. గుణాలు నిన్ను పట్టుకొని ఆటలాడిస్తున్నాయని చెప్పడానికి ఇదే కారణం. నువ్వు బాగా అసలు ఎప్పుడు ద్వైత ఉపాధిలో పడ్డావు అంటే ద్వైతంలో పడ్డావనే అర్థం. ఇప్పుడు ఒక పక్షి ఉన్నదండి, అది వచ్చి వలలో పడింది, వేటగాడి పన్నిన ఉచ్చులో పడింది. ఇంకా పడిన దానికి మోక్షం, అది బయటకు పడాలది. మనం వచ్చి ఆ ఉచ్చులో పడ్డాం, మనం బయటపడాలి. ఎవరు పడేశారండి మనల్ని ఉచ్చులో? నువ్వే పడ్డావు. ఎవరు పడేస్తారు? ఎవరికేంటి అవసరం? కాబట్టి సత్తు చిత్ అనే భావన దేని ఫలితం అన్నమాట? కర్మలు ఉపాసనల యొక్క ఫలితం. ఈ సచ్చిత్ భావనేమో నిర్గుణాత్మకమైనది, కర్మలు ఉపాసనలు సగుణాత్మకమైనవి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇంకొక విశాలమైన ప్రాతిపదిక కలిగిన మరొక అర్థం మనకి భావనకి గమ్యమానం అవుతున్నది. ఏమిటి అంటే, పరమాత్మ ఈ సృష్టిని ఎందుకు చేశాడు, సగుణంగా ఎందుకు చేశాడు అంటే, నువ్వు సగుణాన్ని చూడు. నువ్వు జీవుడు అని అనుకుంటున్నావు కదా, ఈ సగుణాన్ని చూసి దీనికి కారణమైన నిర్గుణం ఒకటి ఉంది అని నువ్వు తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం. ఇది పెద్దలు చెప్పినటువంటి ఈ సృష్టికి అర్థం. ఇది సృష్టి ఎందుకు చేయబడింది? అబ్బాయి నేను ఉత్తిదే, నేను నిజం కాదు, కానీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అది నిజం. ఈ ఈ విధమైన భావనలో ఏ విధమైనటువంటి దోషము లేదు. ఎవ్వరైనా ఎటువంటి వాదాలు ఈజాలు రకరకాలు శాస్త్రవేది ఇంకా అందరూ ఒక్క అద్వైతి తప్ప మిగిలిన మొత్తం 50 మంది కూడా ఈ విషయాన్ని పూర్తిగా భావన చేస్తే స్పష్టమైనటువంటి ఉదాహరణ కనిపిస్తుంది. ఏమిటది? ఇప్పుడు చెప్పుకున్నటువంటి భావనే. ఇదంతా సగుణమే. ఈ సగుణం ఎక్కడి నుంచి వస్తుంది? నిర్గుణం నుంచి వస్తుంది. సగుణం పోతుంది, నిర్గుణం పోదు. ఈ అనేకత్వం నశిస్తుంది, ఏకత్వం పోదు. ఈ దీంట్లో మరి అందరూ చదువుకున్న వాళ్ళలాగానే మనలాంటి వాళ్ళకు కూడా ఇందులో ఔచిత్యం కనిపించింది కాబట్టే మనం ఈ దారిలో పెడుతున్నాం. అంతే తప్ప ఏదో మూఢనమ్మకంతో పెడుతున్నాము. సరి అయిన మార్గం ఎక్కడుంది? హాయిగా జీవితాన్ని అనుభవించండి, సంతోషించండి. రుణం కృత్వా ఘృతం పిబేతు. ఇలాంటివి ఇవి ఇవి ఏ వాదానికి నిలిచేవి కాదు. అవి తాత్కాలికంగా అలా అనుకున్న వాళ్ళ మనసుకు ఏదో ఎదటి వాళ్ళని మేము జయించేశాం అనే ఒక ఆనందం పొందటానికే ఉపయోగపడతాయి తప్ప అలాంటి వాళ్ళకి తర్వాత దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండేది ఒకే ఒక్క వాదం, అద్వైతవాదం. మనం ద్వైతంలో ఉండి అద్వైతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనకి ఎన్నో అవరోధాలు. ఇదిగో ఈ శంకర భగవత్పాదులు సూత్ర భాష్యంలో ఏ వాళ్ళని వాదాల్ని, తార్కికుల్ని, మీమాంసకుల్ని, బౌద్ధుల్ని, కాణాలు వీళ్ళందరినీ ఆయన ఖండించాడో, నాస్తికుల్ని, లోకాయతికులు వీళ్ళందరినీ ఆయన ఖండించి వాదం ద్వారా అద్వైతాన్ని నిలబెట్టాడో, స్థాపించాడో అది ఉత్తమోత్తమ మార్గం. అది నా మనస్సుకి సంతృప్తిని ఇచ్చింది. అది యథార్థమే. మిగతావన్నీ యథార్థం కాదని మనం నమ్ముతున్నాం. నమ్మకం కూడా కాదు, అంతకంటే వేరే పద్ధతి లేదు, ఇదే మార్గం అని
మనం ఆ మార్గంలో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, కర్మ ఉపాసనల యొక్క పై మెట్టే జ్ఞానం అని, సచ్చిత్ భావన అని, అదే నిర్గుణం అని, అదే ఉత్తమోత్తమం అని, అదే ఆలోచన నిరంతరం ఉంటే అదే నిధిధ్యాస అని, మరణ సమయంలో కూడా కోమాలోకి వెళ్ళిపోయే ముందు ఇదే భావన ఉంటే మళ్ళీ జన్మ రాదు అని, అక్కడ కూడా ఈ వ్యతిరేక భావన ఉంది. ఏంటండి జన్మ వస్తే ఒక పెద్ద మీరేంటి భయపడతారు, జన్మ రాకపోతే అదేమైనా గొప్ప, వేదం చెప్పిన గొప్ప అదే. అది ఇక్కడ మాటలతో చెప్పేది కాదు, అక్కడ అనుభవంతో తెలిసేది. అటు నాస్తికుడికైనా ఇటు ఆస్తికుడికైనా అనుభవం అక్కడే. ఇద్దరు పోతే మళ్ళీ వెనక్కి రారు. కానీ పెద్దలు మహాజనో ఏన గతస్వ పంథాహ, మహాజనులందరూ ఈ మతంలో పెడుతున్నారు కాబట్టి ఇదే పంథాహ మార్గము, అంతే తప్ప నాస్తికాగ్రేసరులో వెళ్ళిన మార్గం అది దాంట్లో ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప ఆ మహాజనులు ఎవరు మహర్షులు ఎవరు వెళ్ళలేదు. ఎందుకని? దాని యొక్క స్వభావం వాళ్ళకి తెలుసు. మనం కూడా అందులోకి వెళ్ళి అది తెలుసుకుని మళ్ళీ వెనక్కి ఇలాంటి ప్రయోగాలు చేసేటటువంటి ఆ ఓపిక అవి మనకి లేవు. కాబట్టి మనం మహానుభావులు వెంటబడి వెళ్తున్నాం. అదే మనకి ఎప్పుడు కూడా శ్రీరామ రక్ష. అంటే ఉపాసన, ఇప్పుడు ఇందులో మళ్ళీ కర్మ ఉపాసన రెండు చెప్పుకున్నాం కదా. ఉపాసన అంటే భక్తే. భక్తి అంటే నిరంతరం భక్తికి ఆలవాలమైంది భాగవతం. ఆ భక్తి యొక్క స్వరూపాన్ని నీకు పూర్తిగా అవగాహనలోకి తెచ్చి భాగవతం ఎందుకు వచ్చింది, భక్తి యొక్క సంపూర్ణమైనటువంటి వికాసాన్ని నీకు చూపించి ఆ భక్తిని జ్ఞానంగా మార్చుకునే విధానాన్ని కూడా చూపించింది భాగవతం. అది మనం భాగవతం అధ్యయనం చేసినప్పుడు అక్కడ తెలుసుకోవాలి అని మనసులో ఆలోచన, ఆ తహతహ ఆ తృష్ణ ఉంటుంది సహజంగా మనలాంటి వాళ్ళకి. అది ఆ భగవంతుడి శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఉంటే అది కూడా మనకి నెరవేరవచ్చు. ఉపాసన అంటే ఏమని అర్థం చెప్పుకున్నాం, భక్తే అని అర్థం చెప్పుకున్నాం. మనం రామాయణం మొదటి నుంచి కూడా ఈ విషయాన్నే చెప్పుకుంటున్నాం కదా. భక్తే మానవుణ్ణి జ్ఞానం దిశగా నడిపించాలి. భేద బుద్ధిని పోగొట్టేది భక్తే. భేద బుద్ధి అంటే నేను వేరు ఈశ్వరుడు వేరు అనేదే భేద బుద్ధి. అంటే భక్తి యోగం అవుతుంది. యోగం అంటే కలయిక. ఆ భక్తి సంపూర్ణంగా జీవుడు భక్తి రెండు యోగం కలిస్తే అదే భక్తి యోగం అవుతుంది. ఆదిత్య హృదయం ఎందుకు ఇప్పుడు మనకి అంటే జ్ఞానం వైపుకి దారి తీసే భక్తే ఆదిత్య హృదయంగా పరిణమిస్తుంది. సూర్యుడిలో ఏ నారాయణ స్వరూపం ఉన్నదో, ఏ సచ్చిత్తత్వం ఉన్నదో అదే నాలోనూ ఉన్నది. నాలో ఉన్నదని ప్రత్యేకించి చెప్పుకోవటం కాదు, సర్వత్రా ఉన్నది. ఎదురుకుండా ఉన్న సూర్యుల్లోనూ ఉన్నది, నేను అనుకుంటున్న నాలోను. ఇంకా ఎందుకంటే నీకేం కావాలి? అందులో ఉన్న సూర్య బింబంలో ఉన్న, ఇప్పుడు భౌతిక శాస్త్రజ్ఞులు కూడా ఏం చెప్పారు, మీరు ఇదేదో ఒక రోగి యొక్క శరీరాన్ని ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి చూస్తే అక్కడ ఉన్నవే కనపడతాయి, లేనిదేం కనపడతాయి? భావనాగమ్యమైనవి వారి వైద్యుడికి కనపడవు. భౌతిక శాస్త్రజ్ఞ సూర్యుడు కూడా ఒక మండే గ్రహమే, అది ఎప్పటికైనా చల్లారుతుంది. ఇలాంటివి మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కానీ అంతకంటే అతీతమైన తత్వం ఏం చెప్తోంది? ఇదే ఏకత్వం వైపుకి దృష్టి ఏం చెప్తోంది? ఆ సూర్యనారాయణుడిలో ఈ సృష్టిలో అంతటిలోనూ ఉన్న జ్ఞానం వలననే అది నిలబడి ఉన్నది. ఇది కాదనటానికి, జ్ఞానం లేకపోతే అది ఉందనే ప్రమాణం ఏమిటి? ఇదే ఈ విషయాన్ని స్పష్టంగా మనకి సూత్ర భాష్యంలో భగవత్పాదులు వారు నిరూపించారు. సరే, ఇప్పుడు మనకి సుందరకాండ, ఆదిత్య హృదయం. సుందరకాండలో హనుమంతుడు అలాంటి భక్తి స్వరూపుడు కలివాడయ్యుండి, భక్తుడయ్యుండి ఆ భక్తి యొక్క పారమ్య దశ ఎంతవరకు ఎలా వెళుతుందో మనకి తాను ఆచరించి చూపించాడు సుందరకాండలో. కాబట్టి ఆయన మనకి గురువు. మనం అనుకుంటాం వాళ్ళు వానరులు కదా, వానరులకి ఎంత భక్తి ఉంటుందా అని. కాదు. అలా ఒకానొక
ప్రతీకగా వాల్మీకి మహర్షి అది దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని మనకి ఇక్కడ చూపించాడు తప్ప అంతకంటే వేరేగా దాన్ని భావన చెయ్యాలి. కామక్రోధాదులు మూర్తి భవిస్తే వాళ్ళు రాక్షసులు అవుతారట. సత్వగుణం అధిక ప్రాధాన్యతలోకి వస్తే నరులు, అంటే నరుల్లో రాక్షస స్వభావాలు లేవు అని కాదు, రాక్షసుల్లో సాత్విక స్వభావం లేదని కాదు, వానరుల్లో ఇవేవీ లేవు అని కాదు. ఈ మూడింటిని 3 పద్ధతుల్లో తయారు చేసి చూపించాడు. వాటి యొక్క విశేషాలని అర్థం చేసుకునే విధంగా చూపించాడు వాల్మీకి మహర్షి. ఇప్పుడు మనం ఇంతవరకు ఆదిత్య హృదయం యొక్క ప్రాముఖ్యతలో కొంత భాగాన్ని గురించి ముచ్చడించుకున్నాం. ఇంకా మరికొన్ని విషయాలు ముచ్చడించుకొని తర్వాత క్రమంగా ఆదిత్య హృదయంలో ఉన్న శ్లోకాల్లోకి వెళ్ళి అక్కడ ఏ విశేషమైన అర్థాలని, ధ్వన్యర్థాన్ని వాల్మీకి మహర్షి నిక్షేపించాడో అది మనం తర్వాత ప్రయత్నంలో తెలుసుకుందాం. స్వస్తి.